క్వశ్చన్ నంబర్ 321. క్రింది వాటి నుండి ఆరోగ్యకరమైన వికాసాన్ని కనబరిచే పిల్లలను గుర్తించండి. ఆప్షన్స్: 1. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు. 2. వారి సహజ సామర్థ్యంతో సంబంధం లేకుండా ఎక్కువ స్థాయి ఆకాంక్షను కలిగి ఉన్న పిల్లలు. 3. ఎప్పుడూ విశ్రాంతి లేకుండా పనిచేసే పిల్లలు. 4. తల్లిదండ్రుల ఆదేశాలు నచ్చకపోయినా ఆ ఆదేశాలను పాటించే పిల్లలు. సరైన సమాధానం ఆప్షన్ 1, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు. క్వశ్చన్ నంబర్ 322. యజమాని చేత తిట్లు తిన్న శ్రద్ధ తన తరగతి గదిలోకి వచ్చి టేబుల్పై ఉన్న కాగితాలను చింపివేసింది. ఇక్కడ ఉపయోగించిన రక్షణ తంత్రం ఏది? ఆప్షన్స్: 1. పరిహారం. 2. విస్థాపనము. 3. ప్రతిచర్య ఉద్భవం. 4. దమనం. సరైన సమాధానం ఆప్షన్ 2, విస్థాపనము. క్వశ్చన్ నంబర్ 323. ఇంద్రియ అవయవాల ద్వారా సేకరించబడిన ప్రాథమిక ముద్రలు. ఆప్షన్స్: 1. సంవేదనం. 2. ప్రత్యక్షము. 3. ఊహ. 4. వివేచనం. సరైన సమాధానం ఆప్షన్ 1, సంవేదనం. క్వశ్చన్ నంబర్ 324. శైశవంలోని వికాస కృత్యాలు ఈ రంగంలోకి వస్తాయి. ఆప్షన్స్: 1. మానసిక చలనాత్మక మరియు భావాత్మక. 2. జ్ఞానాత్మక మరియు భావాత్మక. 3. జ్ఞానాత్మక మరియు మానసిక చలనాత్మక. 4. జ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. సరైన సమాధానం ఆప్షన్ 4, జ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. క్వశ్చన్ నంబర్ 325. కోల్బర్గ్ ప్రకారం ఒక వ్యక్తి నైతిక వికాసంలో అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే వయస్సు ఏది? ఆప్షన్స్: 1. 11 సంవత్సరాలు. 2. 10 సంవత్సరాలు. 3. 13 సంవత్సరాలు. 4. 9 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 3, 13 సంవత్సరాలు. క్వశ్చన్ నంబర్ 326. ఒక 2 ఏళ్ల బాలుడు అప్పుడే మాట్లాడడం ప్రారంభించాడు. గ్రామంలో ఉంటున్న అతని అమ్మమ్మ వారిని చూడడానికి వచ్చింది. అతని తండ్రి ఆఫీసు నుండి తిరిగి వచ్చిన తరువాత సరైన భూతకాల రూపాన్ని ఉపయోగించి అమ్మమ్మ వచ్చింది అని చెప్పాడు. ఆ పిల్లవాడు సరైన వ్యాకరణాన్ని ఉపయోగించగలిగినాడు. ఎందుకంటే చామ్స్కీ ప్రకారం వ్యక్తులు వారి భాష యొక్క నియమాలను అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం. ఆప్షన్స్: 1. స్వతసిద్ధమైనది. 2. చేతనమైనది. 3. ఉద్దేశపూర్వకమైనది. 4. ప్రణాళికాబద్ధమైనది. సరైన సమాధానం ఆప్షన్ 1, స్వతసిద్ధమైనది. క్వశ్చన్ నంబర్ 327. నీలిమ తన బిడ్డను పార్టీకి తీసుకువెళుతూ, నీ ప్రవర్తనతో జాగ్రత్తగా ఉండు, మన కుటుంబం యొక్క పరువు ముఖ్యం, ఏదైనా తప్పు జరిగితే నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పింది. నీలిమ ఈ విధమైన తల్లి. ఆప్షన్స్: 1. అధికారయుత. 2. అనుమతిపూర్వక. 3. జోక్యరహిత. 4. నిరంకుశ. సరైన సమాధానం ఆప్షన్ 4, నిరంకుశ. క్వశ్చన్ నంబర్ 328. విద్యార్థుల అభ్యసనంపై శబ్ద కాలుష్య ప్రభావం తెలుసుకోవడానికి 7వ తరగతి విద్యార్థులపై నిర్వహించిన ప్రయోగంలో పరతంత్ర చరం ఏమిటి? ఆప్షన్స్: 1. శబ్ద కాలుష్యం. 2. విద్యార్థుల అభ్యసనం. 3. 7వ తరగతి విద్యార్థులు. 4. అభ్యసన సామాగ్రి. సరైన సమాధానం ఆప్షన్ 2, విద్యార్థుల అభ్యసనం అనేది పరతంత్ర చరం. క్వశ్చన్ నెంబర్ 329. ప్రీతి ఏకకాలంలో పరీక్షకు సిద్ధమవుతూ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ని చూసింది. మరుసటి రోజు ఆమె ప్రశ్నలకు సమాధానం రాయలేకపోయింది. దీనిని ఇలా వివరించవచ్చు. ఆప్షన్స్: 1. దమనం. 2. క్షయం. 3. నిల్వ వైఫల్యం. 4. తిరోగమన అవరోధం. సరైన సమాధానం ఆప్షన్ 3, నిల్వ వైఫల్యం. క్వశ్చన్ నెంబర్ 330. ప్రాథమిక విద్యార్థులు ఎక్కువగా దీనిచే ప్రభావితమవుతారు. ఆప్షన్స్: 1. ఉపాధ్యాయుని సహజ సామర్థ్యం. 2. ఉపాధ్యాయుని వయస్సు. 3. ఉపాధ్యాయుని బాహ్య రూపం. 4. ఉపాధ్యాయుని మూర్తిమత్వం. సరైన సమాధానం ఆప్షన్ 4, ఉపాధ్యాయుని మూర్తిమత్వం. క్వశ్చన్ నెంబర్ 331. అభ్యాసకుడు పెరుగుతున్న సామాజిక సాంస్కృతిక సందర్భాన్ని ప్రతిబింబింపచేయాలనే పాఠశాల యొక్క ఒక లక్ష్యం. ఆప్షన్స్: 1. అభ్యాసకుడికి అభ్యసనం మరింత అర్థవంతంగా చేయడం. 2. అభ్యాసకులలో వైవిధ్యాలను పెంచడం. 3. తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. 4. సమాజాన్ని బాధ్యులను చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 1, అభ్యాసకుడికి అభ్యసనం మరింత అర్థవంతంగా చేయడం. క్వశ్చన్ నెంబర్ 332. క్రింది వాటిలో అభ్యసన వైకల్యతకు కారణం ఏమిటి? ఆప్షన్స్: 1. శారీరక లోపం. 2. కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయకపోవుట. 3. ఉద్వేగ పరిపక్వత. 4. బుద్ధిమాంద్యత. సరైన సమాధానం ఆప్షన్ 2,
కేంద్ర నాడీ వ్యవస్థ పని చేయకపోవడమే అభ్యసన వైకల్యతకు కారణం. క్వశ్చన్ నెంబర్ 333. పిల్లలలో వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి పాఠశాలలో ఆటను ఒక అభ్యసన వనరుగా ఉపయోగిస్తారు. ఆట అనధికార పరిస్థితుల్లో పిల్లలు చేసే కృత్యం కూడా కావచ్చు. క్రింది వాటిలో అభ్యసన వనరుగా ఆటలో ఉండి అనధికార ఆటలో లేని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1 ఊహ, 2 సహకారం, 3 నిర్దేశించబడిన అభ్యసన ఫలితం, 4 జట్టు పని. సరైన సమాధానం ఆప్షన్ 3 నిర్దేశించబడిన అభ్యసన ఫలితం. క్వశ్చన్ నెంబర్ 334. రాజేష్ ఉపాధ్యాయునిగా తన విద్యార్థులపై ఎక్కువగా అంచనాలు కానీ క్రమశిక్షణ కానీ లేకుండా వారి ఇష్టానుసారంగా నేర్చుకునే స్వేచ్ఛను ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే అతని విద్యార్థులు అధిక స్వేచ్ఛ, ఉపాధ్యాయుని నుండి మద్దతు లేకపోవడం వలన పాఠశాల విద్యను విజయవంతంగా పూర్తి చేయలేకపోయారు. ఇక్కడ రాజేష్ యొక్క నాయకత్వ శైలి ఎటువంటిది? ఆప్షన్స్: 1 ప్రజాస్వామిక, 2 జోక్యరహిత, 3 అధికారయుత, 4 నిరంకుశ. సరైన సమాధానం ఆప్షన్ 2 జోక్యరహిత. క్వశ్చన్ నెంబర్ 335. అభ్యసనం కొరకు మదింపును వివరించే స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: 1 ఒక భావనను నేర్చుకునే క్రమంలో పురోగతిని అంచనా వేయడానికి మధ్యలో నిర్వహించబడే మదింపు, 2 అన్ని లక్ష్యాలకు సంబంధించిన కృత్యాలను పూర్తి చేసిన తర్వాత నిర్వహించబడే మదింపు, 3 గ్రేడ్లను కేటాయించడానికి నిర్వహించే మదింపు, 4 తరచుగా కాకుండా సాధారణంగా ఒక టర్ము ముగింపులో నిర్వహించబడే మదింపు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఒక భావనను నేర్చుకునే క్రమంలో పురోగతిని అంచనా వేయడానికి మధ్యలో నిర్వహించబడే మదింపు. క్వశ్చన్ నెంబర్ 336. ఒక వ్యక్తి వైఖరిని సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ: ఎక్స్ సంఖ్యా సామర్థ్యంలో మెరుగ్గా ఉన్నాడు. స్టేట్మెంట్ బి: వై క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతాడు. స్టేట్మెంట్ సి: జెడ్ ఎప్పటికీ ఇతరులపై ఆధారపడతారేమో అనే భావనతో జెడ్ తన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్చలేదు. ఆప్షన్స్: 1 ఏ మాత్రమే, 2 ఏ మరియు బి మాత్రమే, 3 సి మాత్రమే, 4 ఏబిసి. ఫ్రెండ్స్, ఇందులో సరైన స్టేట్మెంట్ ఓన్లీ సి మాత్రమే. జెడ్ ఎప్పటికీ ఇతరులపై ఆధారపడతారేమో అనే భావనతో తన పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్చలేదు. క్వశ్చన్ నెంబర్ 337. రాము 6వ తరగతి చదువుతున్న విద్యార్థి. అతడు స్నేహితులతో ఆడుకోవడానికి తన పాఠశాలను ఇష్టపడతాడు, అంతేకాని చదువు కోసం కాదు. ఇది ఈ రకమైన వైయక్తిక భేదాలకు ఒక ఉదాహరణ. ఆప్షన్స్: 1 వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం, ఆప్షన్ 2 వ్యక్తి అంతర వైయక్తిక భేదం, 3 ఆటకు సంబంధించి వ్యక్తి అంతర్గత మరియు చదువుకు సంబంధించి వ్యక్తి అంతర, 4 ఆటకు సంబంధించి వ్యక్తి అంతర మరియు చదువుకు సంబంధించి వ్యక్తి అంతర్గత. ఫ్రెండ్స్, సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం. క్వశ్చన్ నెంబర్ 338. వివిధ వికాస దశలలో వికాసం రేటు. ఆప్షన్స్: 1 అన్ని దశలలో ఏకరీతిగా ఉంటుంది, 2 అన్ని దశలలో ఏకరీతిగా ఉండదు, 3 శైశవంలో మాత్రమే ఏకరీతిగా ఉంటుంది, 4 ఉత్తర బాల్యంలో మాత్రమే ఏకరీతిగా ఉండదు. సరైన సమాధానం ఆప్షన్ 2 అన్ని దశలలో ఏకరీతిగా ఉండదు. క్వశ్చన్ నెంబర్ 338. క్రింది వాటిలో తరగతి గదిలో విద్యార్థులు జ్ఞానాన్ని నిర్మించుకొనుటకు తక్కువ అవకాశం కలిగిన ఒక కృత్యం. ఆప్షన్స్: 1 ఎడారుల్లో అన్ని మొక్కలు ఎందుకు పెరగవు అని విద్యార్థులను అడిగే ఉపాధ్యాయుడు, 2 సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుపై విద్యార్థులను చర్చించేలా చేస్తున్న ఉపాధ్యాయుడు, 3 విద్యార్థులు మొక్కలు ఆర్థిక విలువలు అనే అంశంపై సాహిత్యాన్ని సమీక్షించి మరియు తరగతి గదిలో సమూహాలలో చర్చించడం, 4 తరగతి గదిలో పాఠం చదివే ఉపాధ్యాయుడు. సరైన సమాధానం ఆప్షన్ 4 తరగతి గదిలో పాఠం చదివే ఉపాధ్యాయుడు. క్వశ్చన్ నెంబర్ 340. క్రింది వాటిలో ఒక ఉపాధ్యాయునిగా మీరు ఆచరించని దానిని గుర్తించండి. ఆచరించని. ఆప్షన్స్: 1 విద్యార్థులను అభ్యసన కృత్యాలలో పాల్గొనేలా చేసి తద్వారా వారికి ప్రత్యక్ష అనుభవాన్ని అందించడం, 2 విద్యార్థులందరూ అభ్యసించి ఆనందింపచేయుటకు సమవయస్కుల అభ్యసనను ప్రోత్సహించడం, 3 వార్షిక పరీక్షలో మంచి ర్యాంకును సాధించడానికి విద్యార్థులతో ప్రతిరోజు మాక్ టెస్ట్లను మాత్రమే ప్రాక్టీస్ చేయించడం, 4 విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి తదనుగుణంగా అభ్యసన అనుభవాలను అందించడం. సరైన సమాధానం ఆప్షన్ 3 వార్షిక పరీక్షలో మంచి ర్యాంకును సాధించడానికి
విద్యార్థులతో ప్రతిరోజు మాక్ టెస్ట్లను మాత్రమే ప్రాక్టీస్ చేయించడం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు, సూచనలు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, 340 ప్రశ్నలకు సంబంధించిన సైకాలజీ ప్రశ్నలకు సంబంధించిన టెస్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ నుంచి మీరు అన్లిమిటెడ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.